మీకు బాగా వీఎడ్గా కనిపిస్తున్నాను అనుకుంటా నేను ఈరోజు క్లాస్ ఉందని వచ్చాను గైస్. మిడ్ ఎగ్జామ్స్ అయిపోయినా కానీ గ్రూప్లో మెసేజ్ పెట్టారు సిఆర్, ఈరోజు క్లాస్ ఉంది ఎలాగైనా రావాలని చెప్పేసి. క్లాసెస్ ఉన్నాయి అంటే మైనస్ ఉన్న వాళ్ళకి మైనస్కి వెళ్ళిపోతారు మైనస్ ఎగ్జామ్ రాయడానికి. మిగతా వాళ్ళ క్లాసెస్ యాక్చువల్గా ఇక్కడికి వస్తే గర్ల్స్ 4 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ ఒకరు ఉన్నాడు రూమ్లో. టీచర్ వచ్చినట్టు అంటే ఫస్ట్ క్లాస్లో టీచర్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారు అనమాట. క్లాస్లో స్ట్రెంత్ ఎవరు లేరని చెప్పేసి. నేనేమో ఇంకా నాకు సండే ఎగ్జామ్ ఉందన్నమాట, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్. దానికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నాను. క్లాసెస్ చూస్తాను, అది చేస్తాను. ఒకసారి బయట గురించి చూపిస్తానండి. ఇది ప్రశాంతం గైస్. ఒక్కడనే ఉన్నాను, రూమ్ మొత్తం ఖాళీ ఉంది. మా ఫ్రెండ్స్ ఎవరో 2-3 వచ్చారనమాట, వాళ్ళు కూడా వెయిటింగ్ హాల్లో ఉన్నారు. గర్ల్స్ వచ్చేసేమో వాళ్ళ రూమ్లో ఉన్నారు. నాకు ఫుల్ అంటే ఈ క్లాస్కి ఎవరు రాదు, ఎందుకంటే ఎంబీఏ వాళ్ళు ఏంటంటే అయిపోయింది అకాడమిక్ ఇయర్. కొత్త అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆగస్టులో స్టార్ట్ అయింది అనమాట. ఆగస్టులో స్టార్ట్ అయింది కాబట్టి అప్పటిదాకా ఇది ఖాళీ. ఎందుకంటే మనం ఎలా రాస్తాము, ఎంసెట్ రాసి దాని తర్వాత కౌన్సిలింగ్ జరిగి దాని తర్వాత వస్తాం కదా. ఎంబీఏ వాళ్ళకి కూడా అంతే జరిగింది అనమాట. ఎంబీఏ ఎంసీఏ వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఎగ్జామ్ లేదన్నమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్ తర్వాత ఈ కాలేజ్ అలౌట్ చేస్తారు, అలౌట్ చేసాక వస్తారనమాట. పోయినసారి 1-2లో కూడా ఇంతే జరిగింది. మొత్తం ఈ రూమ్లన్నీ ఖాళీగా ఉండేవి, 3 రూమ్స్. ఎందుకంటే బికాస్ దీస్ రూమ్స్ ఆర్ అలాటెడ్ టు ఎంబీఏ అనమాట, ఎంబీఏ అండ్ ఎంసీఏ. అండ్ గైస్ ఫుల్ ఖాళీ. అదిగా మైనర్ ఎగ్జామ్ ఉంది కదా, చాలామందికి మైనర్ ఎగ్జామ్కి వెళ్ళారు అందరూ. ఇది లైబ్రరీ గైస్. అదే అర్థం కావట్లా. అంటే క్లాసెస్ వింటున్నాను గైస్, కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ పోడ్స్ పెట్టుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది క్లాసెస్ సరిగ్గా చూడడానికి. ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ ఇలాగైనా కంప్లీట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళే ఒక సిరీస్లా స్టార్ట్ చేసి ప్లేలిస్ట్లా పెట్టారనమాట యూట్యూబ్లో. ఆ ప్లేలిస్ట్ విని వెళ్తే అన్నా కనీసం బాగా అటెంప్ట్ చేయగలం. అది గైస్ సంగతి. ఇట్లా సడన్గా వస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు, అలా వస్తుంటే ఫోన్ ఇలా కింద దింపేస్తాను. పాయింట్ ఏమర్థమైందంటే ఇవాళ యాజ్ ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ అయిన సౌరభ్ జోషి బ్లాగ్స్, ఇప్పుడు నేను ఇలా ఎదగాలి అని చెప్పేసి మనం ఆబ్వియస్గా మనం క్రియేట్ చేసుకోవాలి. ఆడియన్స్ డిసైడ్ చేయరు, ఎందుకంటే మనం ఎలాంటి కంటెంట్ ఇస్తామో దాన్ని బట్టి ఆడియన్స్ని గ్రాప్ చేసుకుంటాం. మనం ఎంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కావాలనుకుంటే అంత కష్టపడాలి, అంత ఎఫిషియెంట్ కంటెంట్ ఇవ్వాలి మీకు. అది అర్థమైంది ఇవాళ. అంటే ఏంటంటే ఏదో వీడియోస్ చేస్తున్నాము, పెట్టేస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం అంటే కుదరదు. అంటే ఏదో ఒకటి క్లిక్ అయిన తర్వాత ఏంటంటే ఆ కంటెంట్ గురించి అప్పుడు వాళ్ళకి వైపు వచ్చింది, ఆటోమేటిక్గా ఉన్న వీడియోస్ అన్ని చూస్తారనమాట. ఆ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేయాలి. కాకపోతే పర్ఫెక్ట్ కంటెంట్ ఇవ్వాలి. బ్లాగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎండవలే వస్తుంది గైస్. మొత్తం గ్రీనరీ, కాలేజ్ అంతా గ్రీనరీ. అక్కడ ఏంటంటే కుందేలు ఉంటాయి, జూమ్ చేస్తామండి. అక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ పైన కప్పేసింది క్లాత్ లాంటిది. అక్కడ ఏంటంటే కుందేలు ఉంటాయి. అది ఇంకోటి వాళ్ళు పోవడానికి వచ్చారు. అది సంగతి. వెళ్ళి ప్రిపేర్ అవుతే ఒక పని వెళ్ళి చక్కగా ఒక ప్లేలిస్ట్లో ఉన్నది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం ఆబ్వియస్లీ వెళ్ళిపోతానమాట. ఎందుకు ఉండి కూడా ఉపయోగం లేదు. మధ్యాహ్నం ల్యాబ్ లేదంట. ల్యాబ్ లేనప్పుడు ఉండటం వేస్ట్ కదా. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే సౌండ్ వస్తుంది కదా. ల్యాబ్ లేనప్పుడు ఉండటం వేస్ట్ కదా. మధ్యాహ్నం ఒకవేళ బస్సెస్ పెడితే మైనర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి అవును మ్యాక్సిమం బస్సెస్ పెట్టరని నేను అనుకుంటున్నా. పెడితే ఏం చేయలేం, పెట్టకపోతే ఏం చేయలేం, పెడితే బెస్ట్. ఈరోజు ఎన్ఎస్ఎస్ ఉంది గైస్, మర్చిపోయా. ఈరోజు ఏంటంటే వాళ్ళకి ఎన్ఎస్ఎస్ ఉంది. ఎన్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే క్లీన్ చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు మాకు సబ్జెక్ట్ చెప్పే మేడం కూడా ఉన్నారనమాట, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఆ మేడం కూడా ఏంటంటే ఎన్ఎస్ఎస్లో పార్ట్. నిన్న మా సిఆర్కి ఫోన్ చేసి చెప్పారనమాట. ఫోన్ చేసి అడిగారు,
ఇలాగా ఈరోజు క్లాసెస్ రేపు క్లాసెస్ జరుగుతాయి అని చెప్పేసి చాలామంది మైనర్ ఎగ్జామ్ ఉంది మేడం, క్లాసెస్ జరగవు అంటే క్లాసెస్ జరగవు కాదు, స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండరు అని చెప్పారు. ఎందుకంటే మేడం ఏంటంటే స్టూడెంట్స్ వస్తారు అందరూ అంటే కొంతమంది మైనర్స్ ఉంది మేడం, వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తున్నారు అని, మిగతా వాళ్ళు వస్తారంటే సరే అమ్మా అంటారు. ఇట్లా వస్తారనమాట సైలెంట్గా మైనర్ ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళందరికీ మైనర్సే అనుకుంటా. కాలేజ్లో జార్స్ కాంపిటీషన్ ఉంది గైస్, ఎప్పుడు మార్చ్ 8th 7th అనుకుంటా. ఎందుకంటే మాకు యాన్యువల్ డేకి ముందు రోజు జరిగింది. జార్స్ అంటే ఏంటంటే అన్ని బ్రాంచెస్కి కాంపిటీషన్, డ్యాన్స్లో, స్కిట్లో, మళ్ళీ పర్ఫార్మెన్స్ అంటే డ్రెస్సెస్ వేసుకొని దాన్ని ఏదో అంటారు అనమాట. దాన్ని నాకు ఫ్యాషన్ షో అనుకుంటా. అది ఇది గైస్ కాలేజ్ బయట వ్యూ. ఆయన నాకు చెప్తున్నాడేమో అనుకున్నా, వాచ్మెన్ ఎక్కడికి వచ్చి తీరా వీడియో అంటున్నాడేమో, కింద లైబ్రరీ ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను ప్రశాంతంగా చూడండి, క్లాస్ అంతా ఖాళీ. సౌండ్ చూసారా, కనపడుతుందా? ఎగ్జామ్ స్టార్ట్ అయిందనేసి, అంటే ఎగ్జామ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అదొక సిగ్నేచర్, అదొక దాన్ని ఏమంటారు, ఒక సిగ్నల్ అనమాట. ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఇది ఎప్పుడెప్పుడు ముగిద్ది అంటే ఇది ఎప్పుడెప్పుడు మోగిద్దంటే ఇప్పుడు 8కి వచ్చాం మేము, 9కి ఎగ్జామ్, 8:50కి ఒకసారి మోగిద్ది అనమాట. 10 minutes గ్యాప్ ఉంది అని చెప్పేసి అలర్ట్ చేయడానికి స్టూడెంట్స్ని. నెక్స్ట్ కరెక్ట్ 9కి మోగిద్ది, ఎగ్జామ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. దాని తర్వాత ఎగ్జామ్ అయిపోయాక ఒకసారి మోగిద్ది అనమాట. 9 to 10, 10 to 11 ఎగ్జామ్ అయిపోయింది. 2 అంటే 2 hours 15 minutes ఎగ్జామ్. అంటే 8 to 9, 9 to 10, 9 to 10, 10 to 11, 11:15 ఎగ్జామ్. అది చేస్తాను అంటే 135 minutes అప్రాక్స్. అదిగాక ఇలాగా జార్స్ ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, మొత్తం కాలేజ్ ఇంకా బాగా క్లీన్ చేస్తున్నారు. రెగ్యులర్గానే క్లీన్ చేస్తారు, చాలా నీట్ అండ్ క్లియర్గా ఉండేది కాలేజ్. చూడండి ఒకసారి అటు కూడా వెళ్ళి చూపిస్తారండి మీకు. క్లాస్లో ఎవరు ఉంటారని ఆగుతున్నా గైస్, క్లాస్లో అందరూ ఉంటారు కదా అని చెప్పి, లేకపోతే చక్కగా వీడియో కాలేజ్ అంతా చూపించి. అదిగోండి మా ఓఐటి, అదిగోండి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి అక్కడ, అది ఓఐటి. సరే బాయ్, దట్స్ ఇట్. ఇంకెళ్ళి క్లాసెస్ అంటే అక్కడ దాకా వెళ్ళినప్పుడు నేను ఇయర్ పాడ్స్ పెట్టుకున్నాను. మరి ఇయర్ పాడ్స్ పెట్టుకోబోయి ఉంటే వెళ్ళేసి వచ్చేవాడిని. చూపిస్తాను మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేపాలి. ఓకే, ఖరే తాలూకా కోతి ఇన్ క్లాస్. నేను కూడా క్లాస్లో ఉన్నాను, ఎవ్వరు లేరు, ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు గైస్. అందరూ అంటే ఏమైందంటే క్లాస్ లేదు కదా, ఇంకా క్లాస్ లేవని చెప్పారు కదా. కొంతమంది మైనస్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు, అక్కడే ఎక్కువ మంది స్టక్ అయిపోయారు. మిగతా వాళ్ళు ఏంటంటే కాలేజ్ వచ్చేసరికి ఏంటంటే అందరూ ఇండివిజువాలిటీ డిఫరెంట్ వెళ్ళిపోతారు ఎమ్మటనే. అంటే ఓన్లీ మా బ్రాంచ్లోనే అలా ఉంటుందేమో తెలియదు, కానీ అలా వెళ్ళిపోతారు బయటికి. అంటే కలుస్తాం, ఎమ్మటే కలుస్తాం. కాకపోతే ఏంటంటే అలా క్లాస్ లేదంటే చాలు, దే ఫీల్ హ్యాపీ, మూవ్ ఆన్, ఒకళ్ళ పట్టింపు లేదు. ఇది చూడండి, వేరే కోచ్ వచ్చి దీన్ని బెదిరించేసరికి ఇదేమో ఇక్కడే కూర్చొని ఉంటుంది పాప. వెళ్ళింది బయటికి, వెళ్ళింది సైలెంట్కి వెళ్ళింది ఇప్పుడు బయటికి. కాలు చూడండి భలే పెట్టింది, వెళ్ళిపోయింది ఇంకా. అది సంగతి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా అర్థం కావట్లేదు, నాకు ఉండాలా అర్థం కావట్లేదు. నాకు ఫుల్ నొప్పి వచ్చేస్తుంది గైస్. చూస్తా, మైనస్ ఎగ్జామ్ అయిపోయి మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు వచ్చేదాకుంటా. వచ్చాక ఇంకా కాలేజ్ బయట ఆటోస్ ఉంటాయి అనమాట, ఆటోస్లో గుంటూరు వెళ్ళిపోతే సెట్. ఇంకా లేకపోతే మన వల్ల కాదు గైస్, ఒక రోజంతా వేస్ట్ అయిపోతుంది దీనివల్ల. చూడాలి, రోజు మొత్తం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అంటే ఇంటికి వెళ్తే చదువుతాను, కొంచెంసేపు అనుకొని రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తాను చదువుకోవడం అని. అది చేస్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు, బ్యాగ్ పెట్టేశాడు, వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు, బ్యాగ్ పెట్టేశాడు. జూనియర్లు ఇప్పుడే వచ్చేసారన్నమాట.
జూనియర్ ఇప్పుడే వచ్చారనమాట. ఇంకో వాళ్ళ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ 10కి. దీనికి వచ్చేసి ఇంకా చదువుకుందాం అనుకున్నా కానీ ఆ చివరి ఏమైందంటే ఎంబీఏ వాళ్ళు ఏంటంటే పైన ఎగ్జామ్ జరుగుతుందని షిఫ్ట్ చేశారంట కిందకి. ఇంకా ఆ క్లాస్ కూడా నేనేంటి ఫ్రీగా ఉందనుకున్నది ఖాళీ అవ్వలేదు అంటే వచ్చేసారు. ఇంకా అందుకని వెళ్ళలేదు. ఇంకా ఇది మా క్లాస్, ఇది టోటల్ మా క్లాస్ గెస్ అప్రాక్స్ 2122 ఇక్కడే ఉన్నాం అనమాట. ఇంక ఈ క్లాస్లోనే ఇంకా కూర్చొని ఉన్నాను నేను. ఇంకా ఈ క్లాస్ మా క్లాస్ మాకు ఖాళీగా ఉండేది కదా, ఎవరు లేరు, ఎవరు లేదు క్లాస్లో ఖాళీ. నేను కూర్చుండేది ఎక్కడంటే ఇక్కడ గైస్ ఈ బెంచ్లో ఆ చివరి కూర్చుంటాను అనమాట. ఇంటికి వెళ్తా మాట్లాడుకుందాం. ఇంకా బయటికి వెళ్ళి ఆటోస్ చూస్తాను, ఉంటే స్టార్ట్ చేస్తాను బ్లాగ్. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా లర్న్ విత్ మధు అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అక్క తమ్ముడు అనుకుంటా. ప్రీవియస్ కెమికల్ రియాక్షన్స్ యాసిడ్స్ అని చెప్పేసి యాసిడ్స్ అండ్ సాల్ట్స్ 3 years ago దే ఆర్ ప్యారలల్ టు మీ. కాకపోతే అమ్మాయి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా మాకు ఎడ్యుకేట్ చేసేది, ప్రతి ఒక్కటి పర్టికులర్గా చెప్పేది. ఇప్పుడు దానికి వ్యూస్ కూడా అంటే ఆ వీడియోస్కి వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. 6.5 lakh, 4.8 lakh, 3.3 lakh కంటిన్యూస్ రెవెన్యూ జనరేట్ అవుతానే ఉండిద్ది. కాకపోతే అంతమంది ఉండేవాళ్ళు కాదు క్రియేటర్స్, మరీ ఇంత స్పెసిఫిక్ చేసే అంత వామ్మో. ఇప్పుడు ఎవరైనా పాస్ అవుతారు కదా ఈజీగా నాకు తెలిసి. ఏముంది ఇయర్లో 6 months కూడా 6 months కూడా 10th వెళ్ళకపోయినా ఏమైంది, లాస్ట్ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్. నువ్వు నాకు తెలిసి నవంబర్లో స్టార్ట్ చేసినా అయిపోయింది అనుకుంటా 10th. నవంబర్, డిసెంబర్, జనవరి ఆ 3 monthsలో పెట్టుకున్నా ఏమైంది. వీళ్ళు అసలు వన్ షాట్ చేసి ఇంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అంత పర్టికులర్గా చెప్పడంలో ఎందుకు రాకుండా ఉండిద్ది. నువ్వు సంవత్సరం మొత్తం స్కూల్కి వెళ్ళేది ఎందుకంటే యాక్టివిటీస్, యూ హ్యావ్ టు పర్ఫార్మ్ యువర్ సెల్ఫ్. కాబట్టి అంటే మామూలుగా మనకేంటంటే టెన్షన్ వచ్చేసింది యూట్యూబ్ ఎందుకు చూడటం అని చెప్పేసి మనం ఓన్గా చదువుకుంటాం. మనం రేపు ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఈరోజు నైట్ కదా రేపు పొద్దున ఎగ్జామ్ కాబట్టి మనం బుక్లో తీసుకొని చదువుకుంటాం. వీళ్ళు అలా కాదు, ఒక లైవ్ ఉండిద్ది, ఒక లైవ్ జరుగుతుంది, ఆ లైవ్ ఇంకా వింటానే ఉంటాం మనం. అంటే కంటిన్యూస్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే మనకేం వచ్చా మనకేం రాదా, చాయిస్లో ఏం వదిలేసామా, అదంతా నాట్ ఏ థింగ్. వాళ్ళు అన్నీ కవర్ చేసుకుంటూ వస్తారు. ఓకే నీకు చాయిస్ అనుకుంటున్నప్పుడు నువ్వు పాస్ చేసేసి. వెరీ డిఫరెంట్ గేమ్ గైస్. అసలు మా చిన్నప్పుడైతే ఇంత పెద్ద గేమ్ లేదు. అది కాక ఎక్కువ మందికి తెలియదు. నేను చాలా స్పెసిఫిక్గా ఎందుకు తెలుసు అంటే, మనకి ఏపీ ఫేవర్ మా డాడీ 7th క్లాస్లో పెట్టించాడు. 7th క్లాస్లో పెట్టించారనమాట. పెట్టించేసరికి ఏమైందంటే నెట్ మీద బాగా యాక్సెస్ వచ్చేసింది. నేనేంటంటే ఎక్కువగా గ్రీన్ బోర్డ్ అని చెప్పేసి ఇంకోటి సంథింగ్ సిబిఎస్సికి సంబంధించి ఓన్లీ మ్యాథ్స్ ఇలా పర్టికులర్ చెప్పే వాటిని ఎక్కువ అడాప్ట్ చేసుకోవడం మొదలెట్టాను. కాకపోతే ఒక రైట్ వే ఆఫ్ పీపుల్ లేరు, సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే కరెక్ట్ వేలో గైడ్ చేసేవాళ్ళు, ఇలా చదువు అలా చదువు అని చెప్పేసి. అది మెయిన్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సిబిఎస్సి ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు యూట్యూబ్లో లైవ్ పెట్టినప్పుడు నీకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటే ఎంత రీచ్ అయినా రావచ్చు. నీ ఓపిక, నువ్వు వీడియోలు చేసుకొని లైవ్ పెడతా ఉంటే. సో 95 lakhs దగ్గర మైండ్ పోయింది. అంటే ఆడియన్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు స్టడీని, కాకపోతే ఎప్పుడు ఫైనల్ ఎగ్జామ్ అనే ఒక థింగ్ వచ్చినప్పుడు కన్జ్యూమ్ చేస్తున్నారు ఎక్కువ స్టడీస్ని. మైండ్ అసలు ఫ్యూజ్ ఎగిరిపోయినా నాకైతే. మొన్నే రికార్డ్ చేయాలి. కాకపోతే దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. బాయ్.